స్తోత్రములు. చేరువచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యంలోనికి వెళ్ళడానికన్నా ముందు ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, స్త్రీలమైనటువంటి మేము ఈరోజు మీ మాటలు వినాలనే ఆశతో, ఆతురతతో, ఆసక్తితో వచ్చిన మీ పిల్లలమైన మా అందరితో మీరే మాట్లాడమని, నేర్పించమని, బుద్ధి చెప్పమని, నాయనా మాలో మార్పు దయచేయమని, విని విడిచిపెట్టే వారంగా కాకుండా నాయన వినిన వాటిల ప్రకారంగా మమ్మల్ని మేము సరి చేసుకోండి, మా కుటుంబాన్ని సరి చేసుకుంటూ సంఘాన్ని కూడా సరిచేసే యోగ్యత మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన పాఠం పేరేంటి? మగువ. దేని మీద మక్కువ, మహోన్నతుని మాట అనే పాఠం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరొక మగువ గురించి నేర్చుకున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఇక్కడ ఒక మగువ కనబడతా ఉంది. ఎవరు ఆ మగువ? 20వ అధ్యాయం 20వ వచనంలో జెబెదయి కుమారుల తల్లి. జెబెదయి కుమారుల తల్లి. ఈమె పేరు ఇక్కడ రాయబడలేదు. కనుమరుగై ఉండి కాంతిని వెదజల్లిన కాంతము అనే పాఠం చెప్పాను కదా, గుర్తుందా మీకు? ఆ పాఠంలో ఈమె గురించి కూడా చెప్పాను. అయితే ఈమె పేరు ఎక్కడ రాయబడలేదని నేను అనుకున్నాను, కానీ ఈమె పేరు రాయబడింది బైబిల్లో. అది ఈరోజు నాకు దొరికింది. ఆమె పేరు ఎక్కడ ఉంది అని మనం వెతికితే చూడండి ఆమె పేరు ఎక్కడ ఉందో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం చదువుకుందాం. 27వ అధ్యాయం 56వ వచనం. వారిలో మగ్దలేనే మరియు, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఇక్కడ ఏముంది? ముగ్గురు స్త్రీల పేర్లు ఉన్నాయి. మగ్దలేనే మరియా, తర్వాత యాకోబు యోసే అనే వారి తల్లి అయిన మరియా, తర్వాత జెబెదయి కుమారుల తల్లి. ఇక్కడ కూడా ఆమె పేరు లేదు, జెబెదయి కుమారుల తల్లి అని ఉంది. ఇదే సందర్భాన్ని మార్కు గారు రాశాడు. ఆ మాట కూడా చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం. వారిలో మగ్దలేనే మరియు, చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు, సలోమేయు ఉండిరి. ఇప్పుడు ఇది పక్క పక్కన పెట్టుకొని చదవండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనాన్ని ఇలా మధ్యకు మడత పెట్టండి. ఇట్లా మధ్యలోకి మడత పెట్టండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం. ఇక్కడ తమిళ పేరు చూసుకున్నాము.
వారిలో మగ్దలేనే మరియయు మరియా. ఇక్కడ ఎవరున్నారు? మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40వ వచనంలో ఉందా ఆమె పేరు? మగ్దలేనే మరియా ఉందా? వారిలో మగ్దలేనే మరియా. త్యాగ ఇక్కడ మరియా, అక్కడ మరియా. ఆ తర్వాత యాకోబు యోసే అనే వారి తల్లి అయిన మరియా. ఇక్కడ ఏమని ఉంది? 40వ వచనంలో చిన్న యాకోబు యోసే అనే వారి తల్లి అయిన మరియా. త్యాగ అయిందా పేరు? ఇంకా తర్వాత జబదయి కుమారుల తల్లి అదంతా ఇక్కడ ఏమైంది? జబదయి కుమారుల తల్లి అయిందా? 40వ వచనంలో మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40వ వచనంలో ఏమని ఉంది? అక్కడ సలోమి అని ఉంది. అంటే జబదయి కుమారుల తల్లి పేరేంటి? సలోమి. చూసారా? ఒక పేరు కనుక్కోవడానికి ఇన్ని వచనాలు ధ్యానించాలి. పుట్టిగా దొరకదు బైబిల్లో. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది మాటలు. ఆ మాటలన్నీ ఒక దగ్గరికి తీసుకురావాలంటే నువ్వు బైబిల్ బాగా చదివితేనే వాటిని దగ్గరికి తీసుకుని వస్తావు. కాబట్టి జబదయి కుమారుల తల్లి పేరేంటి? సలోమి. రాసి పెట్టుకోండి మీ బైబిల్లో. ఈ వచనాలు గుర్తు పెట్టుకోండి, నీ నోట్బుక్ లో రాసి పెట్టుకోండి. జబదయి కుమారుల తల్లి పేరేంటి? సలోమి. ఈ సలోమి అంటే ఇప్పుడు మనము నేర్చుకోబోయే మగవ పేరేంటి? సలోమి గురించి నేర్చుకోబోతున్నాం. సలోమి అంటే అర్థం ఏంటంటే సమాధానం అని అర్థం అట. సలోమి అంటే ఏమని అర్థం? సమాధానము. ఈ స్త్రీ పేరు తగ్గట్టు బ్రతికిందండి. ఈ స్త్రీ సమాధాన పరిచేటువంటి స్వభావం కలిగిన స్త్రీ అండి ఈ మగువ. ఈరోజు ఆ మగువ గురించి మనం నేర్చుకుందాం. ఈ మగువ ఎలాంటిది అని అంటే, మొట్టమొదటగా తన ఇంటి వారిని అందరినీ దేవునిలో ఉండే విధంగా చూస్తుంది. తన ఇంటి వారిని అందరినీ, తన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ దేవునిలో ఉండేటట్లు చేసిందండి తల్లి. ఈ మగువ ఏం చేసిందంట అంటే తన ఇంటి వారిని అందరినీ దేవునిలో ఉండేటట్లుగా చేసింది. మళ్ళీ మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి యేసు యొద్దకు వచ్చిందట. ఇక్కడ అప్పుడు జబదయి కుమారుల తల్లి. జబదయి అంటే సలోమి. జబదయి అంటే ఈ సలోమి భర్త పేరు జబదయి. సలోమి భర్త పేరు ఏం పేరు? జబదయి. రెండవది జబదయి కుమారుల తల్లి పేరు ఏం పేరు? సలోమి. అంటే జబదయి, సలోమి. వాళ్ళకి ఎంతమంది పిల్లలట? తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి. ఆమెకి ఎంతమంది కుమారులో ఇక్కడ రాయబడలేదు. ఇప్పుడు మన కుమారులను కనుక్కోవాలి మనం. ఇప్పుడు దాకా సలోమిని కనుక్కున్నట్టుగా వాళ్ళకు పుట్టిన కొడుకులు ఎంతమంది, వాళ్ళ పేరు ఏంటో మనం కనుక్కోవాలి. ఇప్పుడు తండ్రి పేరు తెలిసింది, తల్లి పేరు తెలిసింది. తండ్రి అంటే భార్య భర్తల పేరు తెలిసాయి. భార్య భర్తలు ఉన్నారు ఆ కుటుంబంలో. ఇంకా వాళ్ళకి కుమారులు ఉన్నారట. ఎంతమంది కుమారులు, వాళ్ళ పేర్లు ఏంటి? ఎంతమంది కుమారులు, వాళ్ళ పేర్లు ఏంటి అని మన బైబిల్లో ధ్యానం చేస్తే మార్కు సువార్త, ఇది ఇక్కడే పెట్టుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారులకు యాకోబును
అతని సహోదరుడగు యోహానును చూచెను. ఇక్కడ దొరికినాయి కొడుకుల పేర్లు. కొడుకులు ఎంతమంది కొడుకులట? జెబెదయి అంటే తండ్రి పేరు, కుమారుడగు యాకోబు ఒక కొడుకు, అతని సహోదరుడగు యోహాను ఇద్దరు. అంటే ఈ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? తండ్రి, తల్లి, ఇద్దరు కొడుకులు. అంటే మొత్తం ఎంతమంది? నలుగురు. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి. జెబెదయి, తర్వాత సలోమి, తర్వాత యాకోబు, తర్వాత యోహాను. ఈ నలుగురు ఎవరిలో ఉండేటట్లు చేస్తుందో తెలుసా తల్లి? ఆ మగువ ఈ నలుగురు దేవుడిలో ఉండేటట్లుగా చేసిందటండి. దేవునిలో ఉండేలాగా చేయడం కష్టం అంటారా, సులభం అంటారా? చాలా కష్టం. అందరూ నిజ దేవుని తెలుసుకోవటం చాలా కష్టం. ఎంత కష్టమో ఒకరు నమ్మి ఒకరు నమ్మకం ఉండే కుటుంబాన్ని అడగండి, వాళ్ళు చెప్తారు. చాలా కష్టపడింది ఆ తల్లి. నలుగురు దేవుడిలో ఉండేటట్లుగా చేసింది. ఎలా చేసిందని నువ్వు ఊరికి ఊహించి చెప్తే ఎట్లా, మేము నమ్మేది ఎట్లా అని అడిగితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేస్తున్నాడు? బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. అలా బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే అక్కడికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. అలా బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నటువంటి యేసును ఈ యోహాను శిష్యులు ఉన్నారట. ఆ శిష్యులకు చూపించి చెప్పాడంట, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దానికంటే పై వచనం చూడండి, 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసే అని ఎవరికి చెప్పాడట? తన శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, యోహాను దగ్గర కూడా ఎవరున్నారన్నమాట? శిష్యులు ఉన్నారు. అంటే యేసు ప్రభు సువార్త పని చేయకముందే ఎవరు ముందు సువార్త పని చేశారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. అలా సువార్త పని చేస్తూ ఉంటే ఆయన శిష్యులు ఉన్నారట. ఆ శిష్యులు ఎవరో తెలుసా? చూడండి, అదే 1వ అధ్యాయం 39 నుండి చదువుకుందాం. 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి అప్పుడు పగలు ప్రమాణాన్ని 4 గంటల వేళ యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ్య. ఎవరు ఇద్దరు వెంబడించారు కదా యేసు ప్రభుని? ఆ ఇద్దరిలో ఒక పేరేం పేరు? అంద్రయ్య. ఆ మొదటి వ్యక్తి పేరు ఏం పేరు అంటే యోహాన్ అండి. ఎవరు? యోహాను. ఈ సలోమి కొడుకు అయినటువంటి యోహాను. యాకోబు ఒక కొడుకు యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట విని యేసును వెంబడించాడట. అంటే ఈ తల్లి యేసు సువార్త చెప్పడానికన్నా ముందే తన పిల్లలను ఎలా మార్చేసిందో తెలుసా? దేవునిలో ఉండాలి బిడ్డ, మీరు దేవుడే మనల్ని కన్నాడు,
దేవుడే మనకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడే మనకు జీవితాన్ని ప్రసాదించాడు, దేవుడిలో మీరు ఉండాలి అని నేర్పించిందండి ఆ తల్లి పిల్లలకి. దేవుడి పనిలో దేవుడిలో ఉండేటట్లుగా పెంచి ఆమె పెంపకం అలాంటి. అంటే యేసు సువార్త ప్రకటించడానికన్నా ముందే యేసు సేవలో ఉన్నారు ఎవరు? ఈ తల్లి పిల్లలు, ఈ ఇంటి పిల్లలు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ వాళ్ళ పేర్లు రాయబడలేదు. తర్వాత యేసు శిష్యులుగా మారిపోతారు, అప్పుడు వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. అంటే యేసు శిష్యులు కాకముందు ఎవరు శిష్యులుగా ఉన్నారు? యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులుగా ఉన్నారు. వీళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళింట్లో ఉన్న ఇద్దరు కొడుకులు దేవునిలో ఉన్నారు. ఇంకా తన భర్త ఎలాంటి వాడో చూడండి. తన భర్త ఎలాంటి వాడో జబదే. మార్క్స్ వార్త 1వ అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 20వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 20వ వచనం. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు యోహాను, యాకోబును, రండి నాతో పాటు వస్తే మిమ్మల్ని మనుషులను పట్టి జాగ్రత్తగా చేస్తానని పిలిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ తండ్రి కూడా పనిలో ఉన్నాడు. చేపలు పట్టే పనిలో ఉంటే ఈ ఇద్దరు కొడుకులు ఏం చేశారు? వాళ్ళ నాన్నను పని వాళ్ళకి అప్పగించేసి యేసుని వెంబడించి వెళ్ళిపోయారు. అలా వెంబడించిపోతుండే ఆ తండ్రి ఏమన్నా, ఒరే మీకు బుద్ధి అలా, నన్ను ఇంటికాడన్నా విడిచిపెట్టి పోరా, మీరు ఈ చెరువు కానీ విడిచిపెట్టి పోతారా అని అనాలి కదా తండ్రి. కానీ అనలేదని ఒక్క మాట కూడా అన్నట్లుగా అక్కడ బైబిల్లో వ్రాయబడలేదు. అంటే ఈ తండ్రి కూడా ఎలాంటి వాడు తెలుసా? దేవుడన్నా దేవుడి పని అన్నా ఇష్టం. దేవుడు అంటే చాలా ఇష్టం. అంటే తన భర్త దేవుడిలో ఉండేటట్లుగా చేసింది, తన ఇద్దరు పిల్లలు దేవుడిలో ఉండేటట్లుగా పెంచిన తల్లి మగువ ఎవరు అంటే సలోమే అండి. అంత చక్కగా ఇంటిని కట్టుకున్న తల్లి, కట్టుకున్న స్త్రీ, కట్టుకున్న మగువ, అంత మంచిది సలోమి. తనతో నేను మాత్రమే కాదు దేవుళ్ళో ఉండాల్సింది, నా భర్త ఉండాలి దేవుళ్ళలో, నా పిల్లలు ఉండాలి అని కోరుకుంటే కుదరదు. కోరుకుంటే కోరికలు అన్ని అందరికీ ఉంటాయి. గాలిలో మేడలు కడతాం, ఎంతో ధనవంతులు ఉన్నట్టు ఊహించుకుంటాం, పెద్ద మిద్దెల మీద మిద్దెలు కట్టినట్టు ఊహించుకుంటాం, ఇంటి ముందర కార్లు ఉన్నాయని ఊహించుకుంటాం. అలా ఊహలలో మేడలు కట్టుకుంటే లాభం ఉందా? లేదు. ఊహించుకున్నంత మాత్రాన నేను దేవుళ్ళలో ఉన్నానని అనుకుంటే ఫెయిల్ అయిపోతాం మనం. ఆమె ఊహలు కాదండి, నిజ జీవితంలో తన భర్తను దేవుళ్ళలో ఉండేటట్టు చేసింది, తన ఇద్దరు కొడుకులు దేవుళ్ళలో ఉండేటట్టు చేసింది. మామూలుగా అయితే మొదటి కొడుకుని దేవుడికి ఇచ్చేయాలి. మామూలుగా బైబిల్ ప్రకారంగా అయితే తొలి చూపుడు కుమారుని లేకపోతే తొలిగా పుట్టినటువంటి వారి దేవుణ్ణి ప్రతిష్ఠించాలి. కానీ ఈ తల్లి అలా చేయలేదు. ఇద్దరు పిల్లలు దేవుళ్ళలోనే ఉండాలి. ఇద్దరు దేవుడు ఇచ్చిన బహుమానమే కదా. నా అంతకు నేను సంపాదించుకోలేదు కదా, నా అంతకు నేను డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని కనిన పిల్లలు కాదు నా పిల్లలు. దేవుడు ఇస్తేనే నాకు దొరికాడు. కాబట్టి ఆ ఇద్దరు పిల్లలు దేవుళ్ళలో ఉండాలి, నా భర్త కూడా దేవునిలో ఉండాలని తన ఇంటిని దేవునిలో ఉండేటట్లుగా చేసిన తల్లి ఎవరు అని అంటే సలోమేనండి. సలోమి తర్వాత ఈ తల్లి ఎలాంటిదంటే తన ఇద్దరు పిల్లలను సేవకు సమర్పించుకున్న తల్లి అండి. దేవుళ్ళో ఉన్నారు కదా చాలే, ఆదివారం చర్చికి వెళ్తున్నారు చాలే, యూత్ మీటింగ్ వెళ్తున్నారు చాలే, ఎక్కడైనా గృహ కూడికలు వెళ్తున్నారు చాలే అనుకోలేదండి. ఆవిడ ఏం చేసింది తెలుసా? ఇద్దరు పిల్లలు దేవుడికి సమర్పించేసింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం
21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4:21వ వచనం. ఆయన ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అనువారిద్దరు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని పిలిచాను. వెంటనే యేసు పిలిచాడంట. నానా యాకోబు, యోహాను, రండి, నా వెంబడి రండి, నాతో పాటు రండి, సేవ చేసుకుందాం రండి అని పిలిస్తే ఏం జరిగింది? 22వ వచనం. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే అనే మాట ఉంది అక్కడ. పిలిచాడు. ఈరోజు పిలిచావు కదా, ఇంటికి వెళ్ళి చక్కగా చికెన్ బిర్యానీ మళ్ళీ దొరకదు నీ ఎంబడి వస్తే చికెన్ బిర్యానో ఏదో మాకు నచ్చిన కూరలు చేసుకొని తిని ఒక రోజంతా మా అమ్మలతో గడిపి అప్పుడు నీ వెంటొస్తామని అన్నారా? కనీసం ఇంటికి మా నాన్నని ఇంట్లో పెట్టేసి మా అమ్మకు చెప్పి వస్తామని అన్నారా? అనలేదా? వెంటనే ఏం చేశారంట? వలను విడిచిపెట్టారంట, వాళ్ళకున్న పడవను దోణిని విడిచిపెట్టారంట, వాళ్ళతో పాటు ఉన్న తండ్రిని విడిచిపెట్టారట. వాళ్ళ అమ్మకు చెప్పునానా మేము సువార్తకి వెళ్ళిపోయామని చెప్పునానని వాళ్ళ నాన్నకు చెప్పి వెళ్ళిపోయారట. అంటే అలా వెళ్ళిపోవాలన్న ఆశ వీళ్ళల్లో ఉంటేనే వెళ్తారా, లేకపోతే వెళ్ళారా? ఉంటేనే కదా వెళ్ళేది. మిమ్మల్ని అందరినీ పిక్నిక్ తీసుకుపోతారని నేను చెప్పాను అనుకోండి, పొరపాటున చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒక్క గంట ముందే వచ్చి ఇక్కడ ఉంటారు. ఉంటారు, అందరూ ఉండరా? ఎందుకుంటారు? మీ ఆరాటం అలాంటిది. పిక్నిక్ అంటే సరదా సంబరం, అబ్బాయి ఎంజాయ్, చక్కగా ఆడుకోవచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు, ఈ ఇంటి విషయాలు ఆ ఇంటి విషయాలు తెలుసుకోవచ్చు అన్న ఆతృత. అదే శ్రీలంకుడికి ఉంది రంగమ్మ అని ఫోన్ చేశాను నేను ఈరోజు, తెలుసా? అందరికి చేసిన కానీ రాలేదు కదా. మరి ఫోన్ చేసింది కదా అమ్మ, ఫోన్ చేసినందుకన్నా వెళ్దామని అనుకున్నారా? అదే పిక్నిక్ ఉన్నానంటే అంటే ఆరాటం ఉంటే ఖచ్చితంగా పనులు పక్కన పెట్టేలా పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వీళ్ళకి ఆరాటం ఉందంటారా లేదంటారా? ఉంది. ఎవరికి? యాకోబుకు, యోహాను. వీళ్ళిద్దరికి ఆరాటం ఉండేటట్లుగా చేసింది ఎవరమ్మా? తల్లి. వాళ్ళకి నేర్పింది, నాన్న మిమ్మల్ని ఇద్దరు ఎప్పుడన్నా సువార్తకు రండి అని ఎవరైనా పిలిస్తే వెనక ముందు ఆలోచించకండి, పనిని పక్కన పడేసేలా మీరు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? సువార్త పనికి బయలుదేరి వెళ్ళిపోతాడు అని నేర్పించింది అంట. అందుకే వాళ్ళ అమ్మ మాట వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోయి పిలిచిన వెంటనే డాడీ, అమ్మ చెప్పింది కదా మాకు మేము వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళ డాడీ కూడా ఆనందపరచలేదు. జబదయి కూడా, నాన్న అప్పుడే ఈ వయసులో పోతే మేము ఎట్లా బతకాలరా, మాకు కూడా మీరే కదా దిక్కు. ఎవరైనా కానీ పిల్లలే కదా, పిల్లల మీదనే కదా తల్లిదండ్రులు భారం పెట్టుకునేది. నాన్న మేము కూర్చుంటే బోధి పెట్టేది బాధ్యత మీదే కదరా, మీరు స్వార్థకి వెళ్ళిపోతే మాకు బువ్వ ఎవరు పెడతారా, మాకు పని ఎవరు చేసి పెడతారా అని అన్నాను కదా తండ్రి. లేదండి వెళ్ళండి సేవకు వెళ్ళండి అని పంపించేశాడండి. తండ్రి పంపించేశాడు, తల్లి కూడా పంపించేసింది. అలా సేవకు సమర్పించేశారు. మీరు బాగా ఆలోచించండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మార్క్స్ వార్తలోకి ఇదే సందర్భం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 19వ వచనం వల్ల చదువుతుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారి దోణిలో
ఉండి తమ తమ వలలు వలలు బాగు కడుక్కొనుచుండిరి. చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దోణిలో జీతగాండ్రు అంటే పనులు. ఎవరికి పనులు వాళ్ళు? జెబెదయి పనివారు. అంటే జెబెదయి కింద పని మనుషులు ఉన్నారు అని అంటే జెబెదయి ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. అంటే చేపల వ్యాపారంలో దిట్ట కలిగిన వ్యక్తి ఎవరు అంటే జెబెదయి. బాగా చేపలను పట్టే టాలెంట్ ఎవరికి ఉందంటే జెబెదయికి, యోహానుకు, యాకోబుకు ఉంది. వీళ్ళు ముగ్గురు చాలా బాగా పడతారంట. ఏం పడతారు? చేపలు. చక్కటి మంచిగా చేపలు ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి తెలుసు, ఎక్కడ వదలవేయాలో తెలుసు. వ్యాపారంలో పేరుగాంచిన వాళ్ళు వీళ్ళు. అందుకే వాళ్ళ కింద ఎవరిని పెట్టుకున్నారు? పనులను పెట్టుకున్నారు, జీతగాళ్ళను పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ధనవంతులు. మరి ధనవంతులకు సేవ చేసే కర్మ ఎవరికైనా ఉంటుందా? మామూలుగా అయితే యేసును వెంబడించాలంటే కూటికి గతి లేనోళ్ళు వెంబడించాలి. కానీ వీళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంది. పనుల్లో కూడా పెట్టేంత సమృద్ధి అయిన ధనం ఉంది వీళ్ళకి. అలాంటి వీళ్ళను ఆ తల్లి ఎలా పెంచాలి? నానా, మనం ఒకరి కింద బతకకూడదురా, మనకు దేవుడు దండుగా డబ్బులు ఇచ్చారు కదా, సుఖపడండిరా. ఎందుకు కష్టపడతారు? పనులు పట్టుకొని వస్తారులే చేపలు, మీరెందుకు పోతారు చేపలు పట్టడానికి అని అనాలి ఆ తల్లి. అంతేకాదు, మనకేం కాదు మరి ఆ సేవ చేసే పని, పోదాం చర్చికి పోదాం, వద్దాం, మళ్ళా మనం ఎంజాయ్ చేద్దాం అని నేర్పాలి పిల్లలకి. మన దగ్గర 100 రూపాయలు ఉంటేనే మన పిల్లలకు ఎంజాయ్ ఉండేటట్టుగా నేర్పుతుంటాం మనం. కానీ ఆ తల్లి అలా నేర్పలేదండి. అలా నేర్పలేదు. సుఖము అనేది నేర్పలేదండి పిల్లలకి. సుఖపడాలి, ఈ లోకంలోనే మనం సుఖపడాలి అని నేర్పలేదండి ఆ తల్లి. ఎంజాయ్ చేసుకునేటానికి డబ్బులు దండుకున్నాయి వాళ్ళ దగ్గర, కానీ ఎంజాయ్గా తిరిగే అలవాటు పిల్లలకు నేర్పలేదండి. సుఖపడాలి అనేది తల్లి పిల్లలకు నేర్పలేదండి. ఏం నేర్పిందో తెలుసా? దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవుడిలోనే వాడబడాలి అని నేర్పిందండి. దేవుడు మీకు బలం ఇస్తే ఆ బలం దేవుడిలో ఉపయోగించాలిరా అని నేర్పిందండి. ధనం మీకు దేవుడు ఇచ్చాడు, ఆ ధనాన్ని కూడా దేవుడిలోనే ఖర్చు చేయాలిరా అని నేర్పిందండి ఆ తల్లి. మనమేమన్నాం? మన పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటాం? మన పిల్లలు మనకంటే ఎక్కువగా సుఖపడాలని కోరుకుంటామే తప్ప, మనకంటే మనం ఎట్లా కష్టపడ్డామో మన పిల్లలు కూడా అలా కష్టపడాలని ఏ తల్లి ఏ తండ్రి కోరుకోడు. కానీ తల్లి కష్టపడాలి అనేది నేర్పించింది తప్ప సుఖము అనే బీజం వల్ల హృదయాల్లో పడకుండా చూస్తుంది. చాలా జాగ్రత్తగా పనులను హీనంగా చూడాలి అని నేర్పించలేదండి ఆ తల్లి. ఆ పనులను కూడా వీళ్ళ ఇంట్లో పిల్లల్లాగా వెళ్ళారు కాబట్టే జెబెదయికి ఎవరికి అప్పగించారు? వాళ్ళు పనులకు అప్పగించారు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నని ఎవరికి అప్పగించి వెళ్ళిపోయారు? వాళ్ళు పని వాళ్ళు. అంటే పనులు కూడా ఎలాంటి వాళ్ళు అన్నమాట? చాలా నమ్మకస్తులు. అయ్యను అమ్మను సొంత తల్లిదండ్రిగా భావించేటువంటి గొప్ప వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు పనులు. అంటే పనులు కూడా దేవునిలో ఉండేటట్టుగా చేసిందండి ఆ తల్లి. దేవునిలో ఉండేటట్టుగా చేసిన తల్లి సగం. దేవుని సేవకు నా పిల్లలకి అయితే మీరేనా నా పిల్లలకు నేర్పిందండి. మా భారంతా మీరే మొయ్యాలిరా అని నేర్పిందండి వాళ్ళ పని వాళ్ళకి. కాబట్టి పనులను కూడా దేవుని సేవలో ఉండే విధంగా చేసింది. ఇద్దరు పిల్లలు దేవుని సేవకి సమర్పించుకున్నారు. మామూలుగా అయితే కొంతమంది
గర్భఫలం తొలిచూలు కుమారుడు నాకు ఇవ్వండి అని బైబిల్లో ఉంది. ఆ మాటను బట్టి మొదట పుట్టిన కొడుకులను ఏం చేస్తారో తెలుసా? సున్నతి చేయించి దేవుడికి సమర్పిస్తారు. అదే మరియమ్మ కూడా యేసు ప్రభు పుట్టిన వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళింది? దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి సున్నతి చేయించి దేవుడికి ప్రతిష్ఠించిందా లేదా? అలా ప్రతిష్ఠించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముందు పుట్టిన కొడుకేమో బాగా తెలివిపరుడు, తర్వాత రెండో మూడో కొడుకో నాలుగో కొడుకో తెలివి తక్కువ కొడుకు పుట్టాడు అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? ఈ తెలివి తక్కువ కొడుకు ఎట్లా పనికిరాడు, దేనికి పనికిరాడు, సెలవు పంపిద్దాం అంటారు. బాగా తెలివి తేటలు కలిగి బాగా పని చేసే టాలెంట్ కలిగిన వ్యక్తులనే ఎవరి కోసం పెట్టుకుంటారు? వాళ్ళ కోసం పెట్టుకుంటారు. కానీ ఈ తల్లి ఎలాంటిది అంటే, నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు ఇద్దరు దేవుడి సేవ చేయాలి, ఇద్దరు దేవుని పనిలోనే వెళ్ళాలి. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళ బరువు బాధ్యత, వీళ్ళ కూడు, వీళ్ళ వసతులు ఎవరు చూసుకుంటారని ఆలోచించలేదండి. తల్లి ఆలోచించలేదు. నా పిల్లలు దేవుని సేవలో ఉండాలి, అవసరమైతే మేము కూడా దేవుని సేవలో ఉండాలని అనుకుంది. అందుకే నెక్స్ట్ పాయింట్ కూడా అదే, సేవలో వాడబడిన తల్లి ఇవే. దేవుని సేవలో పిల్లలు ఇచ్చిన కదా, ఇంకా చాలే అనుకోలేదండి. ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఈమె కూడా దేవుని సేవలో వాడబడిన తల్లి. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55 నుండి చదువుకుందాం. 55 నుండి. యేసునకు పరిచారము చేయుచు ఉపచారము చేయుచు, యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండేవి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండేది. అంటే ఈమె ఏం చేసింది? యేసుకు ఉపచారము చేసిన స్త్రీ అండి. ఉపచారం అంటే పరిచర్య. పరిచర్య అంటే చెప్పాను కదా, యేసు సువార్తకు, యేసు శిష్యులు అందరు కలిసి సువార్తకు వెళ్ళిపోతే ఆ ఇల్లు శుభ్రం చేసే పని, వాళ్ళ బట్టలు ఉతికే పని, వాళ్ళ వంట చేసే పని, వాళ్ళ ఆలన పాలన చూసుకునే పనిలో ఎవరున్నారు? సలోమి ఉందండి. నా పిల్లల సేవలో ఉన్నారు కదా, నేనెందుకు పోవాలి, మీ ఇంట్లో నా భర్త చూసుకోవద్దా, జీవితకాలకు వండి పెట్టొద్దా అనుకోలేదండి. అట్లనే వాళ్ళని విడిచిపెట్టలేదండి. వాళ్ళకు వంట వండి అక్కడ పెట్టి మళ్ళీ యేసు సువార్త సేవలో పాల్గొనిన తల్లి మగువ ఎవరు అంటే సలోమి. అంటే తన బలాన్ని కూడా దేవునికి ఇచ్చేసింది, తన గర్భాన్ని దేవునికి ఇచ్చేసింది, తన గర్భఫలాలను దేవునికి ఇచ్చేసింది, తన బలాన్ని కూడా దేవునికి ఇచ్చేసింది. ఈమె కూడా సుఖంగా బ్రతకొచ్చు కదా, డబ్బులు ఉన్నాయి కదా. ఏం చేసింది? ఆ సుఖం, ఆ డబ్బులను ఎవరి పని కోసం ఉపయోగించింది? ఉపచారం అంటే అదే, తన డబ్బులు తీసుకెళ్లి యేసు సేవలో వాడేసింది. యేసుకు 12 మంది శిష్యులకు వంట చేయాలి. వంట చేయాలంటే ఏది పొదుపుగా ఉందో అవి ఈమె డబ్బులు తీసుకెళ్లి, మీకు బాగా అర్థం కావాలంటే లూకా సువార్త 18 లూకా సువార్త 8వ అధ్యాయం 2 నుండి చదువుకున్నాం. 2 నుంచి లూకా సువార్త 12 మంది శిష్యులను, లూకా సువార్త 8వ అధ్యాయం 2 నుండి 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు,
హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజ భార్య యోహన్నయు సుసన్నయు ఆయన యుద్ధ ఆయనతో కూడా ఉండిరి. ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఎవరి ఆస్తి ఖర్చు పెట్టేసింది? సలోమి తన ఆస్తిని ఎవరి పనికి ఖర్చు చేసేసింది? దేవుని పనికి, సేవకు ఖర్చు చేసేస్తుందండి. మనం చేస్తున్నాం. ఆ తల్లి నా పిల్లలకి ఇచ్చినాను కదా చాలే అనుకోలేదు. నా బలాన్ని ఇచ్చాను కదా చాలే అనుకోలేదు. నా ధనాన్ని కూడా దేవుడికి, తన గర్భాన్ని ఇచ్చేసింది, తన బలాన్ని ఇచ్చేసింది, తన ఆస్తిని దేవుడికి ఇచ్చేసిందండి. తనకంటూ ఏది మిగిలించుకునే అలవాటు సలోమికి లేదు. తనకంటూ ఏది మిగిలించుకోలేదు, అన్ని దేవుడు. అలా ఖర్చు చేసుకుంటే భర్త ఏమైనా ఆటంకపరిచాడా అంటే లేదండి. భర్త కూడా చాలా మంచిది. నా అమ్మ నేను ఎట్లా చేపలు పెట్టడానికి వెళ్తా, మేము వెళ్ళే లోపల నువ్వు వంట చేయి, క్యారెట్ కట్టుకుని మేము వెళ్ళిపోతాం, మేము మళ్ళీ వచ్చే లోపల నువ్వు మళ్ళీ రా సేవ చేసి అని చెప్పేశాడు. డబ్బు కావాలన్నా తీసేసుకో, దేవుడు ఇచ్చాడు కదా మనకి, వాడేసుకో, దేవుడి పనిలో వాడేసుకో అన్నారు. డబ్బు ఇచ్చేశాడు. సేవకు కూడా తల్లి భార్యను కూడా పంపించేశాడండి. నీ భర్త అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ దేవుని సేవలోనే వాడబడిన కుటుంబము ఈ కుటుంబం అండి. ఇంకా ఏ తల్లి కోరిన తల్లి అండి. ఏ తల్లి ప్రపంచం మొత్తంలో ఎవరు కోరిన తల్లి ఎవరైనా బైబిల్లో ఉన్నారా అంటే ఎవ్వరు లేరు, ఈ ఒక్కరు తప్ప. ఎలాంటి కోరిక చూడండి. ఆ తల్లి మత్తయి సువార్త 20:20 మత్తయి సువార్త 20:20 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఇద్దరిని వెంట పెట్టుకొని యేసు యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోదా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మనేది ఆయనతో అనెను. అందుకు యేసు ఎంత ఈ కోరిక ఏ తల్లైనా ఎప్పుడైనా బైబిల్లో కోరిక మీరు ఎప్పుడైనా చదువుకున్నారా? లేదండి. ఈ తల్లి తప్ప ఎవ్వరు అడగల ఈ కోరిక. ఏ కోరిక అంటన్నది? దేవుని రాజ్యం. అంటే ఎక్కడుందా దేవుని రాజ్యం? ఎక్కడ? పరలోకములో. పరలోకములో మీరు కూర్చుంటారు కదా సింహాసనం మీద. ఆ సింహాసనం కూర్చున్నాక ఆ సింహాసనమున కుడి వైపున నా ఒక కొడుకు ఉండాలి, ఎడమ వైపున నా రెండవ కొడుకు ఉండాలి. అంటే నీ దగ్గరే నా పిల్లలు ఉండాలి. ఈ భూలోకంలో నీ దగ్గరే నా పిల్లలు ఉండాలి, పరలోకంలో కూడా నా పిల్లలు నీ దగ్గరనే. దూరంగా కూర్చోకూడదు నా పిల్లలు, నీకు దగ్గరగా కూర్చోవాలంటే. ఇప్పుడు నాకు పని పడింది అనుకోండి, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి పని చెప్తానా, దూరంగా ఉన్న వాళ్ళకి పని చెప్తాను? దగ్గర అంటే నీ పని ఈ భూలోకంలో నా పిల్లలే చేయాలి, పరలోకంలో కూడా నీ పని నా పిల్లలే చేయాలి. ఎంత ఆలోచన ఉంటే ఈ కోరుకుంటారంట తల్లి. మనం ఏం చెప్తాం మన పిల్లలకి? మరే నువ్వు బాగా చదువుకో బిడ్డ. ఎంత చదువుకోవాలి తెలుసా? 5 గంటలకి వెళ్ళి చదువు 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 చదువు. ఎంతవరకు? స్కూల్ టైం వరకు చదువు. గబ స్నానం చేయి, చక్కగా మన స్కూల్ ఆడ చదువు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రాయి, హోంవర్క్ రాసి 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 రాసి
నిద్ర వచ్చేవారు చదువు రాయి మళ్ళా లే 5 గంటలకే అలారం పెట్టుకోకుండా పెట్టుకొని లేచి చదివి ఉద్యోగం తెచ్చుకో. ఇంత పెద్ద ఉద్యోగం, ఎంత పెద్ద ఉద్యోగం కార్తీకు, ఇంత పెద్ద ఉద్యోగం తెచ్చుకొని ఇంకా ఉద్యోగం చేసి కాలు మీద కాలు వేసుకొని సూటు బూట్ వేసుకొని నువ్వే చేసి కూర్చోవాలి. నీ దగ్గరికి ఎవరు రాలా, సార్ నేను కమింగ్ అని ఆడరించేటట్టున్నావు అని బిడ్డ. తర్వాత మిద్దెల మీద మిద్దెలు కట్టాలి బిడ్డ. సుఖం అంటే నువ్వే అనుభవించాలి, ప్రపంచంలో ఎవరు అనుభవించవద్దురా అని. ఆస్తి మూరెడు, ఆశ బారెడు. ఆస్తేమో మూరెడే, ఆశ బారెడు. ఆస్తి మూరెడే ఉంటాం కానీ ఆశలే మాత్రం బారెడు. వీళ్ళకేమో ఆస్తి బారుంది, ఆశలు చిట్టిక. ఇంత ఆశలు ఉండేటట్టు పెంచిందండి ఆ తల్లి. కొంచెం ఆశలు పెట్టిందా తల్లి? ఒరే నువ్వు డబ్బులు ఉన్నాడుగా, ఏసులో వేసుకునే డ్రెస్ నువ్వెందుకు వేసుకోవాలా, నువ్వు నిగనిగలాడే డ్రెస్ వేసుకోవాలా నేర్పించిందండి ఆ తల్లి. యేసు ప్రభు ఎలాంటి తక్కువ రకం బట్టలు వేసుకున్నాడో వీళ్ళు కూడా తక్కువ రకం బట్టలు వేసుకున్నారండి. యేసు ప్రభు కటిక నేల మీద కూర్చుని వాక్యం చెప్తుంటే కటిక నేల మీదనే కూర్చున్నారండి. నక్కలకు, గొర్రెలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు అనే చోట పడుకుంటే వీళ్ళు కూడా అక్కడే పడుకుంటారండి. ధనవంతులు. వీళ్ళకి ఏం కావాలి? పగలంతా ఆయన తిరిగి రాత్రి ఇంట్లో యేసులో పడుకోవచ్చుగా? లేదు, అట్లా అనుకోలేదు. అట్లా అనుకునేటట్టు పెంచలేదే ఆ తల్లి. ఈ భూలోకంలో కష్టపడ్డారులే, ఇంకా పరలోకంలో కూడా కష్టపడాలి నా పిల్లలు అని అనుకోలేదండి ఆవిడ. నా పిల్లలు ఇక్కడ కష్టపడాలి, పరలోకంలో కష్టపడాలి. ఎవరి పని? దేవుని పనిలో కష్టపడాలి. ఆ కోరిక కోరిందండి ఆ తల్లి. కోరిక ప్రపంచంలో అసలు బైబిల్లో ఏ తల్లి కోరలేదు. ఉదాహరణ యేసు తల్లి కూడా కోరలేదు. యేసు తల్లి మరియమ్మ కూడా కోరలేదు. అందుకే మరియమ్మ ఏమంటాడో తెలుసా యేసు ప్రభు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగదా అని అన్నాడంటే నేను సేవ చేయడానికి వస్తే నువ్వు నాన్న నీకోసం మేము ఎత్తుకుతుంది కదా బిడ్డ, మీ నాన్న ఎత్తుకి నేను ఎత్తుకి అని అన్నది ఆ తల్లి. కానీ ఈ తల్లి ఎలా ఉందో చూడండి. నా పిల్లలు ఈ లోకంలో నీ కుడి ప్రక్కనే ఎడమ ప్రక్కనే ఉండాలి, పరలోకంలో కూడా కుడి ప్రక్కనే ఎడమ ప్రక్కన ఉండాలి. ఎంత ఆశ! అసలు ఈ భూలోకంలో సేవ చేసినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. 12 మందిలో యేసుకి ఇష్టమైన శిష్యులు ఎవరు? యేసుకి ఇష్టమైన శిష్యులు ముగ్గురే. 12 మంది శిష్యులైనా యేసుకు ఇష్టమైన శిష్యులు ఎవరో తెలుసా? ముగ్గురే. వాళ్ళు ముగ్గురు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. పేతురు పక్కన పెడితే యోహాను, యాకోబు ఎవరి పిల్లలు? జెబెదయి సలోమి కుమారులండి. అంటే ఇద్దరు పిల్లలు యేసుకు ఇష్టమైన పిల్లలేనా, ఇష్టమైన శిష్యులేనా? ఎంత ఇష్టంలో తెలుసా? చూడండి ఒకసారి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి 12 మంది వెంట పెట్టుకొని పోయారు అనుకున్నా? లేదు. ఎంతమందిని వెంట పెట్టుకొని పోయాడు? వీళ్ళ ముగ్గురునే, పేతురుని, యోహాన్ని, యాకోబు. వీళ్ళ ముగ్గురునే. ఒకరోజు ఒక పాప జ్వరంతో ఉండి చచ్చిపోతుంది. ఆ పాపను ఉండడానికి తీసుకెళ్లేటప్పుడు కూడా ఎవరిని తీసుకెళ్తాడు? వీళ్ళ ముగ్గురునే. ఇంపార్టెంట్ పనిలో ఎవరిని ఎక్కువగా తీసుకెళ్తాడు? వీళ్ళ ముగ్గురునే. ఈ ముగ్గురిలో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. ఈ ముగ్గురిలో ఇంకా ప్రియమైన శిష్యుడు ఎవరో తెలుసా? చూడండి యోహాను సువార్త
యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం 23వ వచనం. ఆయన శిష్యులలో అంటే 12 మంది శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఆనుకొనుచుండెను. యేసు రొమ్మున ఆనుకునే శిష్యుడు ఎవరో తెలుసా? యోహాను అండి. యేసుకు 12 మంది శిష్యులు మంచోళ్ళే, వెంబడించారు. వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఇంటిని విడిచిపెట్టి వెంబడించిన శిష్యులే. ఆ 12 మందిలో 3 ఇష్టం. ఆ 3 ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఆ 3లో ఇంకా ప్రియమైన శిష్యుడు ఎవరు అంటే యోహాను. ఈ యోహాను ఎలా ఉంటాడంట? యేసు రొమ్మున ఆనుకొని ఉంటాడు. అంటే కుడివైపు ఎప్పుడు కూర్చొని ఉంటాడట. యేసు ఎక్కడ కూర్చున్నా కుడి వైపున ఎవరు కూర్చొని ఉంటారు? అంటే ఈ భూలోకంలో యేసుకు అతి సమీపముగా ఉండి సేవ చేసిన పిల్లలు ఎవరి పిల్లలు అని అంటే సలోమి పిల్లలేనండి. సలోమి ఇద్దరు పిల్లలు దేవుణ్ణి ఎప్పుడు యేసును ఆనుకొని ఉన్నారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, యేసును పస్కా పండుగ సందర్భంగా ఇల్లు దొరకాలని వెతుకుతూ ఉంటే ఎవ్వరు ఇల్లు ఇవ్వరండి. యేసు ప్రభుకు ఇల్లు ఇవ్వకపోతే అప్పుడు ఎవరికి ఎక్కువ కోపం వస్తుందో తెలుసా? యాకోబుకి, యోహానుకి ఎక్కువ కోపం వచ్చింది. తండ్రి, నువ్వు ఆజ్ఞ యేసు ప్రభు, నువ్వు ఆజ్ఞ మేము ప్రార్థన చేస్తాము, వీళ్ళ మీదికి అగ్ని దిగొచ్చేటట్లుగా ప్రార్థన చేస్తాము, వీళ్ళందరినీ కాల్చి పడేస్తుంది ఆ అగ్ని వచ్చి అని అంటారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రార్థనా పరులండి. ఎంత ప్రార్థన అంటే ఏమియా ప్రార్థన చేస్తే ఏం పిలుస్తుంది? పాత నిబంధన కాలంలో అగ్ని పిలుస్తుంది తెలుసా? అగ్ని వచ్చి ఏం చేసింది? కాల్చి పడేసింది. ఎంతమందిని? బయలు దేవతలను అందరినీ కాల్చి పడేసింది దేవుని మాట ప్రార్థన చేసి. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తే ఏం దిగి వస్తుందంట? అగ్ని దిగి వస్తుందంట, కాల్చి పడేస్తారు. అలా ప్రార్థన చేయమంటావా అని వేసి అడుగుతారు. అప్పుడే వాళ్ళకు ఒక పేరు పెడతారు. ఏమని పేరు అంటే ఉరిమేడి వారు అని పేరు పెడతారు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఉందో లేదు, యోహాను సువార్త 21:7 చూడండి. ఎక్కడ ఉంటారు? ఉరిమేడు వారు అనే పేరు పెడతారు. ఉరిమేడు వారు. సరే, ఆ వచ్చిన మన తర్వాత చెప్తానమ్మా. ఉరిమేడు వారు అని పేరు పెడతాడు. అంటే వాళ్ళకంత కోపం అన్నమాట. దేవుని పనికి ఎవరైనా ఆటంకపరిస్తే వాళ్ళని శిక్షించాలి. మా గురువుకి ఏ ఆటంకం రాకూడదు అని ఆతరంగా పడేవాళ్ళు ఇద్దరు. మిగతా శిష్యులు అలా చెయ్యరన్నమాట. మిగతా శిష్యులు అలా పోరాటం చేయలేదు. యేసు కొరకు పోరాటం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యాకోబు, యోహాను. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఏ తల్లి కోరిన తల్లి ఈ సలోమేనండి. నా పిల్లలు ఇక్కడ పోరాడారు కదా, ఇక్కడ నా సేవ చేశారు కదా, చాలే అని అనుకోలేదండి. నా పిల్లలు ఇక్కడ సేవ చేయాలి, పరలోకంలో కూడా దేవుని సేవ చేయాలి. నా పిల్లలు నీ కుడి వైపున, ఒకరు ఎడమ వైపున, ఒకరు కూర్చునే అవకాశం నీకు యేసు ప్రభువా అని కోరుకున్న తల్లి అండి. కూడా
అంతేకాదు ఇంకా ఎలాంటి తల్లి అంటే యేసు తల్లిని తన ఇంటిలో చేర్చుకున్న తల్లి అండి. యేసు తల్లిని తన ఇంటిలో చేర్చుకున్న తల్లి. చూడండి, యేసు తల్లిని తన ఇంట్లో చేర్చుకున్న తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను ఎవరిని అప్పగించాడు? యేసు ప్రభు తన తల్లిని అప్పగించేశాడండి. తన తల్లిని అప్పగించిన తర్వాత యోహాను, యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత యోహాను సువార్త పనిలో ఉన్నాడా, లేకుంటే వాళ్ళ అమ్మ నాన్నతో సుఖంగా ఇంట్లో ఉన్నాడా? వాళ్ళు చెప్పాలా జవాబు. ప్రశ్న నేను అడిగే ప్రశ్న మీరు బాగా వినాలి. యేసు చచ్చిపోతూ మరియమ్మ తల్లిని ఎవరికి అప్పగించేశాడు? యోహానుకు అప్పగించేశాడు. యోహానుకు అప్పగిస్తే యోహాను ఇంకా మరియమ్మ తల్లిని, జబదేయిని, సలోమిని, వాళ్ళ అన్నను తన ఇంట్లో పెట్టుకొని జీతగాళ్ళతో ఉండి చేపలు పట్టుకుంటా హ్యాపీగా జీవితం గడిపాడా? యేసు చచ్చిపోయిన తర్వాత సువార్త పనిలో ఉన్నాడా? సువార్త పనిలోనే ఉన్నాడా? మరి సువార్త పనిలో ఉన్న ఈయన మరియమ్మ తల్లిని ఈయన చూసుకున్నాడా, సలోమి చూసుకుందా? సలోమి చూసుకుందండి. యోహానుకు అప్పగిస్తే యోహాను వాళ్ళ అమ్మకి ఇచ్చేశాడు. అమ్మ, మన యేసు తల్లిని నువ్వే చూసుకోవాలమ్మా అని వాళ్ళ అమ్మకి ఇస్తే, సలోమి తన ఇంట్లో చేర్చుకొని తన ప్రతి పోషణ, ఆమెకు కావాల్సిన పోషణ అంతా ఆమె చనిపోయే వరకు ఆమె చూసుకున్న తల్లి ఎవరు అంటే సలోమేనండి. తన ఇంట్లో చేర్చుకుంది, తన ఇంట్లో తన వ్యక్తిగా భావించి చూసుకున్న తల్లి మగువ ఈ సలోమేనండి. సువార్త పనిలో వాడబడిందే కాదు కానీ యేసు తల్లిని తన ఇంట్లో పెట్టుకున్న మగువ తల్లి ఈ సలోమేనండి. సువార్త పనిలో ముందంజ యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత కూడా సువార్త పనిలో ఉన్నారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. అంటే 13 నుండి చదువుకుందాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయబడిన మేడలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు ఎవరి సేవలో ఉన్నారమ్మా? చచ్చిపోయిన తర్వాత కూడా యేసు సేవలోనే. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరితో కూడా కొందరు శ్రీలోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. యేసు సేవలో యేసు తల్లి ఉంది అంటే ఆ తల్లిని చూసుకుంటున్న సలోమి ఉండదా? ఉంటారండి. యేసు చచ్చిపోయిన తర్వాత కూడా సేవలో ఉంది ఎవరు? సలోమి. యేసు చచ్చిపోయిన తర్వాత యేసు తల్లిని చూసుకుంటుంది. ఆ యేసు తల్లి, ఈ తల్లి ఇద్దరు కలిసి దేవుని సేవలో ముందంజ వేస్తూనే ఉన్నారు. ఎంతవరకు? వాళ్ళ కాలం గతించే వారికి, చచ్చిపోయే వరకు దేవుని సేవలోనే వాళ్ళ కుటుంబం ఉందండి. వాళ్ళ కుటుంబం మొత్తం ఉంది. ఇకపోతే యాకోబు దేవుని పనిలో ఎలా చనిపోయాడు, యోహాను దేవుని పనిలో ఎలా చనిపోయాడు చూడండి. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును, యోహాను
సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపెను. ఖడ్గముతో చంపించెను. 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కువ సేవ చేసింది ఎవరు అంటే శిష్యులే. ఎక్కువ సేవ చేస్తున్నటువంటి ఆ కాలంలో ఆ హేరోదు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు రాజు ఏం చేశాడంట? దేవుడి పని చేస్తున్న యాకోబు తలని ఏం చేసేసారు? నరికి చంపేశాడండి. ఎవరు ఆ యాకోబు? సలోమి కొడుకండి, పెద్ద కొడుకు. సలోమి పెద్ద కొడుకు. యాకోబు ఎలా చంపబడ్డాడు? కత్తితో నరకబడి చంపేశారండి. చచ్చిపోయాడండి. తల్లి బ్రతికుండగానే కొడుకు చచ్చిపోయాడండి. తల్లి బ్రతికి సేవ చేస్తున్న కాలంలోనే కుమారుడు పెద్ద కొడుకు చంపేశారు. పెద్ద కొడుకుని చంపేశారు. ఇంకా యోహాను ఎలా చనిపోయాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరుడగు యేసును బట్టి కలుగు శ్రమలను రాజ్యములోను సహనములోను పాలివాడైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఏమి నిమిత్తం అంటమ్మా? దేవుని వాక్యము నిమిత్తము, దేవుని సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపములో పరవాసి అయ్యాడట. ఎక్కడ వేసేసారో తెలుసా? వాళ్ళందరేమో కత్తితో నరికి చంపేశారు. ఈయన ఎక్కువ సేవ చేస్తున్నారని ఈయన చంపక, ఒకవేళ ఈయన చంపితే మనుషులందరూ వచ్చి మనల్ని చంపుతారన్న భయంతో ఈయనను ఎక్కడ వేసేసారో తెలుసా? పద్మాసు ద్వీపంలో వేసేసారు. పద్మాసు ద్వీపంలో వేసి వెట్టి చాటును చేయించుకుని భోజనం పెట్టగా నీళ్ళు ఇవ్వక అలమటించి చచ్చిపోయాడండి. పద్మాసు ద్వీపం అంటే నేను ఎలా అనుకున్నానంటే ఒక పెద్ద గుహ తీరు ఉంటుంది, దాంట్లో వేసేసారు, అక్కడ చచ్చిపోయారని చాలా భక్తులు చెప్పారు. నేను అదే విన్నా, అదే నేర్చుకున్నా. కానీ అసలు పద్మాసు ద్వీపం ఏంటంటే ఒక పెద్ద ఊరట, పెద్ద పట్టణం లాగుంటుందట ఆ ప్రదేశం. ఆ పట్టణంలో వేశారంటే ఆ పట్టణంలో బంగారము వెండి బాగా దొరుకుతారంట. పద్మాసు అనే ద్వీపంలో బంగారము వెండి బాగా దొరుకుతారంట. అవి ఎలా దొరుకుతాయి? గనులు తవ్వాలి. బొగ్గు గనులు తవ్వే చూసారు కదా మీరు. బొగ్గు గనులు పని చేసే వాళ్ళని ఏమంటారు? సింగరేణి వాళ్ళు అంటారు. అట్లా ఆ పద్మాసు ద్వీపంలో బంగారు గనులు ఉంటాయంట, వెండి గనులు ఉంటాయంట. ఈ ప్రభుత్వం వాళ్ళు, రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎంత చెప్పినా వినని వాళ్ళను అక్కడ వేసేస్తారంట. వేసేసి ఆ గనులు వీళ్ళే తవ్వాలి, ఒక పూట భోజనం పెడతారంట. ఆ గనులు తవ్వేటప్పుడు, ఆ గనులు తవ్వుతున్నప్పుడు పైనుంచి ఏదో రాయో ఏదైనా పడి చచ్చిపోతే కేసు లేదు, ఏం లేదు. చచ్చిపోతే వాళ్ళకి ఏమి కేసు కాదు. ఆల్రెడీ ఖైదీలనే అక్కడికి పంపిస్తారట ఆ ద్వీపానికి. ఆ ఖైదీలలో ఒకడు యోహాను. ఎందుకు ఖైదీ అయిపోయాడు అని అంటే దేవుని సేవ చేస్తున్నందుకు. అందుకే యోహాను పత్రిక యోహాను సువార్త అన్నిటికీ భిన్నంగా ఉంటారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3